వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒక మహానాయకుడి కూతురు, ఒక ముఖ్యమంత్రికి భార్య. సాధారణంగా ఇలాంటి నేపథ్యం ఉన్న మహిళలు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, లేదా ఎప్పుడు మీడియా లైవ్లో ఉండాలని కోరుకుంటారు. కానీ ఆమె అందుకు పూర్తి భిన్నం. దశాబ్దాల పాటు తన తండ్రి, తన భర్త రాజకీయాల్లో శిఖరాగ్రాన ఉన్నా ఆమె మాత్రం తన ఇంటికే పరిమితమైన ఒక సాధారణ గృహిణి. కానీ సమయం వచ్చినప్పుడు అదే గృహిణి ఒక అద్భుతమైన వ్యాపారవేత్తగా మారింది. సమాజానికి సేవ చేయాలన్న తపనతో దాతృత్వ మూర్తిగా మారింది. తన భర్తకు పార్టీకి కష్టం వచ్చినప్పుడు ఏకంగా జనాల్లోకి వచ్చి ఒక సామాజిక నాయకురాలిగా అవతరించింది. ఆమె నందమూరి తారక రామారావు ముద్దుల కుమార్తె నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఒక సాధారణ గృహిణి స్థాయి నుంచి నేడు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యాపారవేత్తగా ఆమె ఎదిగిన తీరు అమేజింగ్. ఇవాళ నారా భువనేశ్వరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఇన్స్పైరింగ్ స్టోరీ మీకోసం. ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించని వ్యక్తి, అసలు రాజకీయాల్లో అఆలు కూడా తెలియని వ్యక్తి అనూహ్యంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల మనిషిగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు కుటుంబానికే పరిమితమైన భువనేశ్వరి ఇప్పుడు సమాజ సేవలో, ప్రజా జీవితంలో ఒక మార్గదర్శినిగా నిలిచారు. ఆమె ప్రయాణం ఒక సామాన్య మహిళ ఎలా అసామాన్య శక్తిగా రూపాంతరం చెందుతుందో తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆమె జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆ సమయంలో ఆమె చూపిన ధైర్యం, సంకల్పం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆమె నిజం గెలవాలి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తన ఆవేదనను, తన భర్తకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆ యాత్ర కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. అది ఒక భార్య తన భర్త కోసం, ఒక నాయకురాలు తన ప్రజల కోసం చేసిన ధర్మ పోరాటం. ఆమె మాటలో నిజాయితీ, ఆమె కళ్ళల్లో కనిపించిన ఆవేదన ప్రజలను ఎంతగానో కదిలించింది. ప్రజల నుంచి ఆమెకు లభించిన మద్దతు అపూర్వం. కష్టాలు ఎదురైనప్పుడు కొందరు కుంగిపోతూ ఉంటారు, మరికొందరు ఆ కష్టాలనే తమకు ఇంధనంగా మార్చుకొని మరింత శక్తివంతంగా ముందుకు సాగుతారు. భువనేశ్వరి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆమె కంటతడి పెట్టింది నిజమే, కానీ ఆ కన్నీళ్లు ఆమెను బలహీనపరచలేదు. బదులుగా అవి ఆమెను మరింత దృఢంగా మార్చాయి. పేదల కష్టాలను చూసినప్పుడు ఆమె మనస్సు చలించిపోయింది. ఆమె మాటలకు, ఆమె చర్యలకు ప్రజల్లో స్పందన వచ్చింది. అది కేవలం సానుభూతి కాదు, ఒక పాలకుడి అన్యాయం పట్ల ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహం. ఆమె చదువు అంతా ఇంగ్లీష్ మీడియంలో సాగింది. అందుకే మొదట్లో తెలుగులో మాట్లాడటానికి కాస్త కష్టపడ్డారు. కానీ ప్రజలతో మమేకం కావాలనే తపన, అవసరం ఆమెకు అద్భుతమైన తెలుగు నేర్పింది. నిజం చెప్పాలంటే ఆమె ఒక గొప్ప ఉపన్యాసకురాలిగా మారారు. నారా భువనేశ్వరి గారి ప్రస్థానం కేవలం రాజకీయానికే పరిమితం కాలేదు. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా 1994 నుండి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆమె ఈ పదవిలో కొనసాగుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ను ఒక విజయవంతమైన సంస్థగా తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు ఆమె ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు మేనేజింగ్ ట్రస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడంతో పాటు సామాజిక సేవలో కూడా ఆమె నిత్యం ముందుంటున్నారు. ఒకప్పుడు రిజర్వ్డ్ గా ఉండే ఆమె ఇప్పుడు ప్రజలతో మరింత మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలను ఆలకిస్తున్నారు, వారికి అండగా నిలుస్తున్నారు. ఇది నిజంగా ఒక అసాధారణ పరిణామం. సెప్టెంబర్ 9, 2023న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది. ఈ ఘటన యావత్ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది. ఆ సమయంలో భువనేశ్వరి ధైర్యం కోల్పోకుండా తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 25, 2023 నుండి ఆమె నిజం గెలవాలని యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో షాక్ కు గురైన, మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అంతేకాకుండా ఆయన అరెస్టు అక్రమమని ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ యాత్రలో ఆమె ప్రదర్శించిన నిబద్ధత, నాయకత్వ లక్షణాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఆమె మాటలు ప్రజల మనసులను తాకాయి. నారా భువనేశ్వరి గారి నిజం గెలవాలి యాత్ర రాజకీయంగా ఎంతో ప్రభావం చూపింది. ఈ యాత్ర అప్పటి అధికారిక పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని ఏర్పరిచింది. చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రజలు ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావించారు. ఈ భావనను భువనేశ్వరి తన యాత్ర ద్వారా మరింత బలపరిచారు.
ఆమె పర్యటనలో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వేల సంఖ్యలో ప్రజలు ఆమెను కలిశారు, తమ మద్దతును తెలిపారు. ఇది ఒక సాధారణ గృహిణిగా ఉన్న భువనేశ్వరి ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక ప్రజా నాయకురాలిగా రూపాంతరం చెందడానికి దోహదపడింది. ఈ యాత్ర ప్రభావం 2024 ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. ప్రజలు అప్పటి వైసీపీ పార్టీ పాలనను వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయంలో భువనేశ్వరి కృషి, ఆమె యాత్రకు ప్రజల నుంచి లభించిన మద్దతు చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఆమె తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంలో విజయం సాధించారు. ఆమె వేదనంతా ఓట్ల రూపంలో మారి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఒక మహిళ తన భర్త కోసం చేసిన పోరాటం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడం కోసం చేసిన ఒక ఉద్యమం. ఆమె నాయకత్వ పటిమ, ప్రజలను ఏకతాటిపై తెచ్చి సామర్థ్యం ఈ యాత్ర ద్వారా నిరూపితమయ్యాయి. నారా భువనేశ్వరి కృషి కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. ఆమె ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అపారం. 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. మేనేజింగ్ ట్రస్ట్ గా ఆమె పేదలకు సేవ చేయడానికే ఎక్కువ సమయం వేచిస్తున్నారు. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, రక్షిత మంచినీటి సరఫరా, బ్లడ్ బ్యాంకింగ్ కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలు వంటి అనేక రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ క్రియాశీలకంగా పనిచేస్తుంది. గండిపేటలో ప్రారంభించిన ఎన్టీఆర్ స్కూల్ పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఎందరికో ఆశాదీపంగా మారింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అందించిన సహాయం మందులు వెలకట్టలేనివి. విశాఖలో హుద్హుద్ తుఫాన్, మహబూబ్ నగర్, కర్నూలు వరదలు, కేరళ, ఉత్తరాంధ్రలో సంభవించిన వరదలు, తుఫాన్ల సమయంలోనూ బాధితులకు ట్రస్ట్ అండగా నిలిచింది. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించింది. వారి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇటీవల బ్లడ్ బ్యాంక్ తో పాటు సంజీవని క్లిప్స్ ని కూడా ప్రారంభించారు. ఇవన్నీ భువనేశ్వరి స్వీయ పర్యవేక్షణలో సాగుతున్నాయి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 250 మంది బాల బాలికలను దత్తత తీసుకొని వారికి అన్ని విధాల సహాయం చేస్తున్నారు. వారి చికిత్సకు అవసరమైన నిధుల కోసం సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక బెనిఫిట్ షో కూడా నిర్వహించారు. అనేక సార్లు మారథాన్ రన్లను కూడా నిర్వహించారు. తలసేమియా బాధితులకు ఆశాదీపంగా నిలిచారు. ఆమె కృషి వల్ల చాలా మంది దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. నారా భువనేశ్వరి జీవితంలో నవంబర్ 4 గత సంవత్సరం ఒక మరపురాని రోజు. లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025తో సత్కరించింది. ఇది ఆమెకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. ఒక భారతీయ మహిళకు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం దేశానికే గర్వకారణం. ఆ అవార్డు ఆమె సేవా రంగంలో, వ్యాపార రంగంలో చేస్తున్న కృషికి లభించిన గౌరవం. విభిన్న రంగాల్లో ఆమె చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. భువనేశ్వరి ఒక సాధారణ గృహిణి నుండి ఒక వ్యాపారవేత్తగా, ఒక సేవామూర్తిగా, ఒక ప్రజా నాయకురాలిగా మారిన ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆమె నిరాడంబరత, నిబద్ధత, పరోపకార గుణం ఎందరికో ఆదర్శం. ఆమెకు 6 వయస్సు దాటినా నిరంతరం శ్రమిస్తూ సమాజానికి తన వంతు సేవను అందిస్తున్నారు. ఆమెది నిండుకుండ లాంటి వ్యక్తిత్వం. ప్రజలను రెచ్చగొట్టి అరాచకం సృష్టించాలనే తత్వం ఆమెది కాదు. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు విపులంగా వివరించి వారిలో ఆలోచనలు రేకెత్తించారు. ఆమె చూపిన ధైర్యం, సంకల్పం రాజకీయాల్లోకి రావడానికి చాలా మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె తన చర్యల ద్వారా మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు. నిజంగా ఆమె ప్రయాణం ఒక అద్భుతమైన చరిత్ర.